హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చికెన్ ఫ్రై తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పీసెస్ కూడా స్మూత్గా మెత్తగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. నా స్టైల్లో చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇదే ప్రాసెస్లో. సో చికెన్ ఫ్రై కోసం మనం ముందుగా చికెన్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో మంచిగా వాటర్ తోటి నీట్గా కడిగేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి చికెన్ మొత్తం కడిగేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఓన్లీ 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. తక్కువ ఆయిల్తో చికెన్ ఫ్రై చేస్తున్నాం కదండి. సో దానికోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్టే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. చిన్నగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకొని మొత్తం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాతకు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలోకి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ చికెన్ ఫ్రైకి టేస్ట్ రావాలి అంటే కరివేపాకే. సో కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి. 2 రీటలు కాకుండా 3-4 రీటలు వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందు కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్నాక పసుపు వేసుకోవాలి. కొంచెము పసుపు వేసుకొని మనము మళ్ళీ మొత్తం పసుపు వచ్చేసి అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. పసుపు మొత్తం కలిసాక దానిపైన మూత పెట్టుకొని 7-8 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో. 7-8 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటాం కదా. తర్వాతకు మూత ఓపెన్ చేసుకున్నాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఈ చికెన్ ఫ్రైలో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగంటుతుంది కదా. సో అలా కాకుండా మొత్తం మెల్లగా కలుపుతూ ఉండాలి అండి. మొత్తం అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. మీరు ఎంత కారం తింటారో దానికి తగినట్టుగా కారం వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి నేను స్టార్టింగ్లోనే వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసము. కారం పొడి వేసాక నెక్స్ట్ వచ్చేసి చికెన్ గరం మసాలా ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ 2 కారం పొడి అండ్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. కారం పొడి వేసాక మాడిపోతుంది కాబట్టి కొంచెం 2 మినిట్స్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మన దగ్గర ఉన్న ఫ్రెష్ కొత్తిమీర తెంపుకొని చేయితో తెంపి నీటిలో మంచిగా వాష్ చేసుకొని చికెన్ ఫ్రై మీద వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపేసుకుంటే చికెన్ ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది. స్మూత్గా వస్తుంది, తినడానికి కూడా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకొని చూడండి. తక్కువ ఆయిల్తో చాలా బాగా వస్తుంది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై పప్పు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది కదా, సూపర్ ఉంటుంది కదా పప్పుతో తింటే. అండ్ జొన్న రొట్టెతో తింటే కూడా చాలా బాగుంటుందండి. అండ్ లాస్ట్కి వచ్చేసి మనము చికెన్ ఫ్రై అయిపోయినాక ఆ కడాయిలో ఉన్న కారం ఉంటుంది కదా, దాంట్లో కొంచెం రైస్ వేసుకొని తింటే కూడా ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదా. మీరు కూడా ఈ విధంగా ఒకసారి చికెన్ ఫ్రై చేసుకొని తినండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Subscribe to Crazy Girl Sandy Vlogs. Bye.